అయినటువంటి వారిని ఏకపట్టా మీద నడిపించి మరి సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారంటే వారి యొక్క కృషి, వారి పట్టుదల, మిగతా వారి సహకారము, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము దీనికి మూల కారణంగా కోరుతూ మీ అందరి అభిమానం కొద్దీ ఇది సిల్వర్ జూబ్లీ ఈనాడు మళ్ళీ గోల్డెన్ జూబ్లీ కూడా ఇది చేసుకోవాలని, అప్పుడు రామకృష్ణ గారు తప్పకుండా కూడా రావాలని మీ అందరి పక్షాన అడ్వాన్స్ స్వాగతం తెలియజేస్తున్నాం. అయితే దీనికి ఒక చిన్న మనవి, సభల్లో మేము కొద్దిగా టైం ఒక నిమిషం ఇటేట్ అవుతుంది. వెనకాల చూస్తే కొత్త వాళ్ళకి సీట్లన్నీ అట్లున్నాయే చిన్నపోయినాయని కాదు, లోకంలో శ్రోత్రానందానికన్నా నేత్రానందం మిన్న. అంటే కల్చరల్ ప్రోగ్రెస్ మిగతా అవన్నీ ఉన్నాయి కనుక అప్పటికే వద్దాములే అని తీర్పాటంతో కలిగిన సౌహృదయులు కొందరు ఉంటారు. ఇక ప్రైజెస్ తీసుకోవడానికి మాత్రం ఉత్సాహం కలిగిన పిల్లలు కొందరు ఉంటారు. కానీ లోకంలో ఏదైనా ప్రైజ్ తీసుకునేటప్పుడు కూడా ఒక 10 మందిని ఎంట తెచ్చుకునేది మేము కాలేజీలో చదివినప్పుడు, ఎందుకంటే చప్పట్లు కొట్టడానికి. మరి ఇప్పుడు పాపం సౌహృదయులు అటువంటి గర్వం లేకుండా వాళ్ళు మాత్రం విచ్చేసినారు. అయినా తప్పనిసరిగా ఇంకో అరగంట 30 గంట లోపల అందరూ విచ్చేస్తారు. వారికి కూడా అడ్వాన్స్గా ఉండి నన్ను శ్రీమతి మన అమృతలత గారు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు సభాధ్యక్షులుగా నన్ను ఆహ్వానించినందుకు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మిగిలిన కార్యక్రమం అంతా ఈ ప్రోగ్రాం ఎలా ఉందంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఉంది. దాన్ని సక్రమంగా నిర్విఘ్నంగా కొనసాగించడానికి హేమీలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిర్వర్తించవలసిందిగా మీ అందరి పక్షాన కోరుతూ ఉన్నాను. ఇప్పుడు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు ఎన్ని రకాల ఈ స్పోర్ట్స్ గేమ్స్లో ఎన్నో రకాల వాళ్ళు సామర్థ్యాన్ని సంపాదించారు. ఇక్కడిక్కడైతే మక్కువతో మన పిల్లలు అనుకొని ప్రైజులు ఇచ్చారనుకుంటారు. మరి డిస్టిక్ లెవెల్లోనే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా వీళ్ళు తమ ప్రతిభను క్రీడారంగంలో చూపించినందుకు ఇప్పుడు వారికి బహుమతులు ప్రదానం జరుగుతుంది. మిస్టర్ ఎం గంగామోహన్ గారు వారి వివరాలతో సహా వారిని ఆహ్వానిస్తారు. మన ముఖ్య అతిథి గారి కరకమలముల ద్వారా ఆ బహుమతులను వారికి అందిస్తారని కూడా నేను వారిని మీ అందరి పక్షాన కోరుతూ ఉన్నాను. మిస్టర్ ఎం గంగామోహన్ గారు. Good evening, everybody. I requested to give the state level prizes to Sri Ramakrishna Garu. All the state level players for the academic year, Coco S. Arshini, 7th A2, participated in Hyderabad Junior Association Games. Y. Bandhavya, 8th A2, participated in Hyderabad Junior Association Games. N. Yashwant, 8th class, participated in Hyderabad School Games Federation. Kabaddi, K. Lahari, 10th class, participated in Warangal Association Games. P. Ashrita, 10th class, participated in Warangal Association Games. A. Divya, 8th class, participated in Warangal Association Games. P. Rajesh, 10th class, participated in Warangal Association Games. P. Anusha, 9th class, participated in Rangareddy School Game Federation. Basketball, B. Raju, 10th class, selected for East Godavari. C.
C.K. Gangareddy, 10th class, selected for East Godavari. M.D. Shehbaz, 8th class, participated in Vijayawada. S. Nareshwar, 8th class, participated in Vijayawada. G. Spandana, 7th class, participated in Vijayawada. K. Preeti, 9th class, selected for East Godavari. P. Anusha, 9th class, selected for East Godavari. K. Akila, 8th class, participated in Vijayawada. C. Anvesh, 9th class, selected for Vijayawada. He is a basketball best player for district. Handball, N. Yashwant, 8th class, participated in Warangal. Handball, T. Shirisha, 6th class, participated in Warangal under 12 years games. K. Prem Kumar, 8th class, participated in Warangal under 12 years. Cricket, S. Praniteja, 10th class, participated in Khammam. P. Rajesh, 10th class, selected for Khammam. M.D. Shehbaz, 8th class, participated in Kurnool. S. Nareshwar, 8th class, participated in Kurnool. Volleyball, P. Rajesh, 10th class, participated in Rangareddy, our district captain. A. Rajita, 10th class, participated in Rangareddy. Sub-junior volleyball category, E. Suma, 8th class, participated in Mahabub Nagar. S. Arshini, 7th class, participated in Krishna Rural Games. G. Soumya, 7th class, selected for Krishna. Football, A. Suprit, participated in Anantapur. Y. Sridhan, 10th class, participated in Anantapur. G. Vinith, 10th class, participated in Karimnagar. A. Suprit, 10th class, participated in Karimnagar. Hockey, Y. Sridhan, 10th class, selected in Khammam. Chess, L. Shashank, 8th class, participated in Prakasham district, Ongole. K. Akila, 8th class, participated in Prakasham at Ongole. R. Deepthi, 8th class, participated in Prakasham, Ongole. G. Sveya, 8th class, participated in Prakasham, Ongole. Junior category, chess, K. Lahari, 10th class, selected for Prakasham. Athletics, sub-junior, K. Preeti, 9th class, selected for Kadapa. M.D. Shehbaz, 8th class, selected for Kadapa. S. Arshini, 7th class, selected for Kadapa. A. Rajita, 10th class, selected for Kadapa. P. Rajesh, 10th class, selected for Kadapa. E. Suma, 8th class, selected for Kadapa.
B. Sunil, 9th class, participate in Anantapur. Syed Ajar, 8th class, participate in Anantapur. Intramural Championship 2004-5 Games and Sports House Championship Pankaj House Junior Boys B. Raju 10th class Captain M. A. Rahim 9th class Vice Captain Junior Girls P. Ashrita, 10th class Captain. M. Maunika, 9th class Vice Captain. Our school house champion Pankaj House. Individual Athletic Championship, Junior Boys, P. Rajesh, 10th class, Pushpak. Junior Girls, K. Lahari, 10th class, Champak. Sub Junior Boys, MD Shehbaz, 8th class, Pushpak. Sub Junior Girls, S. Arshini, 8th class, Pankaj. The all-rounder sports boy of the school for the academic year is Chiranjeevi P. Rajesh of 10th class, son of late P. Rajanna and Srimati Lakshmi. His mother invited to come to the dash along with him. Come on children, big claps. P. Rajesh participated in 7 state meets. All-rounder championship our school. The all-rounder sports girl of the school for the academic year is Kumari A. Rajita of 10th class, daughter of Sri A. Rajanna and Srimati Lakshmi. Her parents are requested to come to the dash along with him. She's volleyball player, participated in 5 state meets. To read out the list of the meritorious students of this institution from LKG to 10th class. ఇప్పుడు మెరిటోరియస్ అంటే అది మెరిట్ ప్రైజెస్ అవి కష్టపడి శారీరకమైనటువంటి పరిశ్రమనే గాక మానసికంగా కూడా ఎదిగి పంచేంద్రియాలను ఒక దగ్గర పొదిగి మరి ఎక్కువ మార్కులు తీసుకొని వచ్చి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న నీటి బాలురు చిన్న మొగ్గలు రేపు 3 పూల ఆరికాయలై దాతలు నేతలు దూతలు ఎవరెవరు అవుతారో మనం తెలుసుకుందాం. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు. మిస్టర్ వీరేష్, Good evening, I everybody. request again to the chief guest to present the prizes. ఇప్పుడు కొంచెం కష్టం సార్, చిన్న పిల్లలు అంటే కొద్దిగా ఉంటారు కదా వాళ్ళకి. థ్యాంక్ యూ. Good evening, everybody. I'm very glad to announce the merit list students for the year 2003 and 2004. Firstly,
D. Harish, son of D. Srinivas of LKG A1 stood first in class. Samala Vinita, daughter of C. Lakshminarayana, stood second. G. Tanusha, daughter of G. Chandrasekhar Reddy, stood first of LKG A2. E. Suhesh Gaud, son of E. Kalyan Gaud of LKG A2, stood second. R. Mahita, daughter of R. Srinivas of UKG A1, stood first. K. Vaishnavi, daughter of K. Narhari of UKG A1, stood second. అమ్మాయి 2 kg ఉండదు, పుస్తకాలు 3 kg, కానీ చదువుతున్నది LKG. మరి S. అటువంటి Sanjana, daughter of Sanjeevan, stood second of UKG A1. K. Manisha, daughter of Sudhakar of UKG A2, stood first. Sophia, daughter of G.K. Rao of UKG A2, stood second. T. Maurevardhan, son of T. Lakshman of first A1, stood first in class with 100% marks. V. Parvati Krishnan, daughter of V. Gopal Krishnan of first A1, stood second. A. Aarti, daughter of A. Anand of first A1, stood second. R. Manish, son of Venu Gaud of first A2, stood first in class. P. Revan, son of P. Rajeshwar of first A2, stood second. M. Chandralekha, daughter of M. Shiva Prasad of first A3, stood first in class. R. Karthik Bharatwaj, son of R.G.R. Babu of first A3, stood second. B. Gruhesh, son of B. Naveen of second A1, stood first. Shahanwaz, son of M.D. Jani of second A1, stood second. K. Vinay, son of K. Narayana of second A1, stood second. M. Srija, daughter of M. Madhari Swami of second A2, stood first. K. Sai Kiran, son of K. Vidyasagar of second A2, stood second. A. Sunayana, daughter of A. Lakshmi Narayana of second A3, stood first. O. Shirisha, daughter of O. Venkat Ratnam of second A3, stood second. S. Preeti, daughter of C. H. Rajana of third A1, stood first. K. Raghuvamshi, son of K. Ram Prasad of third A1, stood second.
K. Vikram Reddy, son of K. Ganga Reddy of 3rd A2 stood first. C. H. Lasia, daughter of C. Ram Manohar of 3rd A2 stood second. R. Alekia, daughter of R. Bhumeshwar of 3rd A3 stood first. Maniratna, son of Hari Jeevan of 3rd A3 stood second. P. Soumya, daughter of P. Narottam Reddy of 4th A1 stood first. G. Kavya, daughter of G. Prabhakar Reddy of 4th A1 stood second. D. Anup Kumar, son of D. Ganesh of 4th A2 stood first. R. Suryodaya, son of R. Shyam of 4th A2 stood second. T. Svetendra, son of T. Srinivas of 4th A3 stood first. G. Srinitha Reddy, daughter of G. Virendra Reddy of 4th A3 stood second. P. Vivek, son of P. V. Ratnam of 5th A1 stood first. B. Shravani, daughter of B. Ravindra of 5th A1 stood second. G. Srikant, son of G. Ramakrishna of 5th A2 stood first. B. Naveen, daughter of B. Ishwa of 5th A2 stood second. K. Akash, son of K. Ramesh of 5th A3 stood first. D. Vinay Kumar, son of D. Shyam Sundar of 5th A3 stood second. K. Sai Bharadwaj, son of K. Srinivas of 6th A1 stood first. I. Hara Krishna, daughter of I. Vittal Rao of 6th A1 stood second. Sunil Kumar, son of Chinnamutana of 6th A2 stood first. C. H. Sarika, daughter of C. H. Srinivas of 6th A2 stood second. S. Sandhya Rani, daughter of S. Satyanarayana of 6th A3 stood first. J. Avinash, son of J. Narsimha Rao of 6th A3 stood second. M. Shravya, daughter of M. Anand Kumar of 8th A1 stood first. N. Ashish Reddy, son of N. C. Devendra Reddy of 8th A1 stood second. G. Divyasri Gupta, daughter of G. Ravinder of 8th A2 stood first. S. Nageshwar, son of S. Lakshman of 8th A2 stood second.